ఉదీర్ణః సర్వతశ్చక్షురనీశः శాశ్వతః స్థిరః భూషయో భూషణో భూతిర్విశోకః శోకనాశనః. మరి కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చామా? అన్నమయ్య భాషలో అంత నింత గొల్లెతల అరచేతి మాణిక్యము. క్షీరసాగర మథనం దగ్గరకు వచ్చామా? పర్వతం తెప్పించడం మొదలుపెట్టుకుని పర్వతాన్ని స్థాపించడం దాకా, పర్వతం కదులుతుంటే పాడవకుండా ఉండేలాగా, దేవతలకి రాక్షసులకి అలుపు లేకుండా ఉండేలాగా, మధ్యలో ఏమన్నా వస్తువులు వచ్చినట్టయితే వాటిని సక్రమంగా పంపకం చేసేదాకా, వీటన్నిటిదాకా చిట్ట చివరి దాకా ఆఖరికి అమృతము పంపకం దాకా కూడా స్వామి ఉన్నాడు. అడిగింది ఏమిటి? వాళ్ళు ఏం చేయాలని అడిగారు. ఈ పనులన్నీ స్వామి చేసి పెట్టాడు. ఇది సౌలభ్యం అన్నమాట. అందుకనే అన్నమాచార్యుల వారు అంటారు, బంటులకు బంటవుదువురా నువ్వు అని చెప్పి. రామచంద్రస్వామి అంటాడు విశ్వామిత్రుడితోటి, ఇమౌస్మ మునిశార్దూల కింకరౌ సముపస్థితౌ. ఇది సౌలభ్యానికి పరాకాష్ట. తాటకావదైపోయింది, మారీచ సుబాహుల సంగతి తేలిపోయింది, యజ్ఞరక్షణ అయిపోయింది. ఇంటికి ఎప్పుడు వెళదామని అడగాలి పిల్లవాడు. అడగల, అయ్యా ఇంకేమన్నా పని ఉంటే చెప్పండి చేస్తాం అన్నట్టుగా వచ్చి కూర్చున్నాడు. కృష్ణ పరమాత్మ ధర్మరాజు దగ్గరకు వచ్చి అంటాడు, నా తరము కాకయున్నను చేతులు జోడించుకొనుచు చేసేదా నీ తలపు తెలుపుము. నా వల్ల కాందైనా కానీ నువ్వు చెప్తే చాలు, తల దించి నమస్కరించి చేతులు జోడించుకుని నీకు నేను చేస్తాను సేవ అంటాడు రాయబారానికి వెడుతును. ఏమిటి చమత్కారం అంటే భగవంతుని గొప్పతనం ఎక్కడుంది? సౌలభ్యంలో ఉంది. చాలామంది అపోహపడతారు, ఎన్నో పరీక్షలు పెడితే కానీ వరాలు ఇవ్వడు శ్రీ మహావిష్ణువు అని చెప్పి. దాని అర్థం అది కాదు. పరీక్షలు దేనికోసమని చెప్పి, ముందు వాడి యోగ్యత ఎంతో చూడ్డానికని చెప్పి. కేవలం వాడు అడగగానే మనం వరం ఇచ్చినట్టయితే వాడు కంటకుడు అవుతాడేమో అని భయం. అందుకని తీర వరం ఇచ్చిన దాకా ఉండి చూచినట్టయితే సౌలభ్యానికి పరాసీమ. ఆఖరికి యశోదమ్మ విషయంలో చూడండి. యశోదమ్మ చేతుల్లో పడ్డాడు. యది శక్నోషి, వెళ్ళు నువ్వు ఎక్కడికెడతావు అంది యశోదమ్మ. అంటే అంతవరకు పరుగులు తీసిన పిల్లవాడు కూడా, యశోదమ్మని పరుగులెత్తించిన వాడు కూడా ఆవిడికి కట్టుబడిపోయాడు, మాటకి కట్టుబడ్డాడు, రోటికి కట్టుబడ్డాడు. ఏం రోటి కట్టుబడగలడా? అంత తిప్పించిన స్వామికి పెద్ద కష్టమాది తప్పించుకోవడం కాదు. యశోదమ్మకి ఆనందాన్ని కలిగించాలి. పిల్లవాడిని నేను కట్టివేశాను, శిక్షణ ఇచ్చాను, క్రమశిక్షణలో పెంచాను అని యశోదమ్మకి ఆనందం కలిగించాలి. అందుకని ఆవిడకు కూడా కట్టుబడ్డాడు. లక్ష్మణస్వామి నిర్బంధించాడు, అన్నయ్య నీకు నేను సేవలు చేసి తీరతాను, కురుష్వ మాం అనుచరం. సరే రా అన్నాడు. తన అక్కర్లేదని నియమించవచ్చును. అయినప్పటికి కూడా భక్తులు ఏది కోరితే ఆ కోరిక తగ్గట్టుగా కింది దాకా వచ్చి ఉంటాడు ఆయన. అదిట కురుష్వ మాం అనుచరం అన్న లక్ష్మణస్వామికి కూడా వరములిచ్చిన మహానుభావుడు. అంచేత అనీశ అంటే సౌలభ్యము. ఇది ఆధునికులైన వాళ్ళకి చాలా ఉపయోగించేది. అఖండమైన అధికారం ఉండి అధికారంతో ప్రజల మీద అధికారం చలాయించడమే కాదు, తన వారి గుండెలలో గూడు కట్టుకునేలాంటి సౌలభ్యాన్ని కూడా భగవంతుడు ప్రసాదిస్తాడు ఈ మాట వల్ల. అంటే అధికారానికి అధికారము ఉంటుంది, ప్రేమకి ప్రేమ చూపించగలరు. అలాంటి మధురమైన భావనని మానవులలో ఇమిడింపజేసేది ఈ శబ్దము అనీశ. ఓం అనీశాయ నమః. ఇది అంటే పాలనాధికారంలో ఉన్న వాళ్ళకి ఇది చాలా నిరంతరము అనుసంధానం చేసుకోవలసిన విషయం అన్నమాట. ఇక శాశ్వత స్థిర అని చెప్పి దీన్ని రెండు రకాలుగా విడగొడుతుంటారు కొంతమంది. శాశ్వత స్థిర అని చెప్పి రెండిటికీ పెద్ద తేడా లేదు కదా అనిపిస్తుంటుంది. కానీ ఇక్కడ రెండు పదములు కలిపి ఒకటే పదముగా చెప్పుకుందాం. ఓం శాశ్వత స్థిరాయ నమః. ఏమిటి శాశ్వత స్థిరత్వము? ఇదేదో తెలుగు పదంలా ఉందే, అగ్గినిప్పు అన్నట్టుగా పునరుక్తి వచ్చిందా? అర్థం అది కాదు. రామావతారం తీసుకోండి, కృష్ణావతారం తీసుకోండి, ఏదో మరో కూర్మ అవతారము, నరసింహ అవతారము,
వరాహ అవతారము, ఇలాంటి అవతారములన్నీ ఆయా కాలముల లోపల ఆయా పనుల కోసం వచ్చాయి. స్వామి అవతరించాడు, అవతారం చాలించాడు. మరి కలియుగంలో మానవులకి ఆ అవతారములు చూచే అవకాశం లేదు. కానీ ఆ అవతారములకి ప్రతిబింబ రూపంలో మనకిప్పటికీ ప్రత్యక్షమయ్యుండి అలనాడు రామావతారంలో ఏ ఏ పనులు చేశాడో ఆ పనులు అర్చామూర్తిగా కూడా ఉంటూ మనకు అనుగ్రహించేవాడు. ఉదీర్ణ సర్వతశ్చక్షుః అనీశః శాశ్వతస్థిరః ఉదీర్ణ సర్వతశ్చక్షుః అనీశః శాశ్వతస్థిరః భూషయో భూషణో భూతిః భూషయో భూషణో భూతిః విశోక శోకనాశనః విశోక శోకనాశనః ఉదీర్ణ సర్వతశ్చక్షుః అనీశ శాశ్వతస్థిరః భూషయో భూషణో భూతిః విశోక శోకనాశనః ఉదీర్ణ సర్వతశ్చక్షుః అనీశ శాశ్వతస్థిరః భూషయో భూషణో భూతి విశోక శోకనాశనః 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 శోకనాశనః
शोकनाशनः उदीर्ण सर्वतश्चक्षुः अनीश शाश्वतस्थिरः भूषयो भूषणो भूति विशोक शोकनाशनः सर्वतश्चक्षुः अनीश शाश्वतस्थिरः भूषयो भूषणो भूतिः विशोक शोकनाशनः उदीर्ण सर्वतश्चक्षुः अनीश शाश्वतस्थिरः भूषयो भूषणो भूति विशोक शोकनाशनः మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ రోడ్ నెంబర్ 92 జూబ్లీ హిల్స్ హైదరాబాద్ 5,96,000 మా ఇమెయిల్ ఐడి bhakti@gmail.com మా వెబ్సైట్ www.bhaktitv.org ఫోన్ నంబర్ 9010222333